కాబట్టి తప్పకుండా మేము అదే డెవలప్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే డెవలప్మెంట్ చేశారో అలానే నంద్యాల పార్లమెంట్ కూడా డెవలప్మెంట్ పైన మేము ధ్యాస పెట్టి అలా వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో నిల్ డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఎటువంటి పని జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటో నంద్యాల ప్రజలకు చూపించబోతున్నాను. మరొకటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు. తొలిసారి పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. మహిళగా ఉన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఏమనిపిస్తుంది ఈ అవకాశం రావడం పట్ల? నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒక మహిళకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడము, అలాగే రాయలసీమ నుండి ముఖ్యంగా రాయలసీమ నుండి ఈరోజు నేను వాయిస్ ఇవ్వగలుగుతాను. మన సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఎలా చేసుకోవచ్చు అనే వాయిస్ ఇచ్చే ఛాన్స్ నాకు ఈ ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా దక్కింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను 100% నేను వినియోగించుకొని దానికి న్యాయం చేస్తాను. ఇటీవల కాలంలో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక మహిళ ఫ్లోర్ లీడర్గా ఉండడం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇదే మొదటిసారి అనుకుంటారు. ఏమనిపిస్తుంది? నంద్యాల పార్లమెంట్ నుండే మొదటి మహిళ నేను. తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా తొలి మహిళ. కాబట్టి సంతోషంగా ఉంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళ కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం కూడా 33% మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఫ్యూచర్లో పెద్దపీట ఉంటుంది. నేను ఒక రోల్ మోడల్ సుష్మా స్వరాజ్ గారిని కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ గారు కానీ అలాంటి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకొని నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. బైరెడ్డి వారసురాలుగా బైరెడ్డి శబరి అనే నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ నాన్నగారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా బైరెడ్డి వారసత్వం అంటే నాకే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ వారసత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలా మనం ఏంటో. ఈరోజు నేను ప్రూవ్ చేసుకొని గెలిచాను. కాబట్టి ఖచ్చితంగా నాన్న అనుకున్నదే నేను అనుకున్నది సాధిస్తాను. ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు ఒక డాక్టర్, రాష్ట్రానికి కానీ ఇటు ఆ నంద్యాల నియోజకవర్గం మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ డాక్టర్ అంటున్నారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాను. కాబట్టి ముందు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మా నంద్యాల పార్లమెంట్లో హెల్త్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే కొలాప్స్ అయిపోయింది. హెల్త్ సిస్టమ్ అనేది లేదు నంద్యాల పార్లమెంట్.